ఈపీఎస్ 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. ఈరోజు మనము రిఫర్మెంట్ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షన్ తీసుకునే తేదీ వాయిదా వేసుకోవడంపై మాట్లాడుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 10th జూన్ 2016 నాడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. 10th జూన్ 2016 నాడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఒక ఎంప్లాయీ 58 ఏళ్ల వరకు కంట్రిబ్యూషన్ చేసి 2 సంవత్సరాలు ఆగి 60 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకునే పద్ధతి ఒకటి. ఇంకొక పద్ధతి ఏంటంటే 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేసి వెంటనే పెన్షన్ తీసుకునే పద్ధతి అన్నమాట. ఈ 2 పద్ధతులకి ఈ సర్క్యులర్ అనుమతిస్తుంది. దీనికి ఒక ఎంప్లాయీ ఏం చేయాలంటే 58 ఏళ్ళు నిండక ముందు ఒక నెల లోపున అతని యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. ఈ అంగీకారాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి ఇవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ సర్క్యులర్ ఇష్యూ చేసినప్పుడు వీళ్ళు అప్లికేషన్ ప్రొఫార్మా ఏది తయారు చేయలేదు. అందుచేత వాళ్ళు ఏం చెప్పారంటే ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్ వాళ్ళు, మీరు ఒక తెల్ల కాగితం మీద ఈ అంగీకారం తెలియజేస్తుంటా అప్లికేషన్ పెట్టుకోండి అని అన్నారు అన్నమాట. కానీ ఈ సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది? మనకి 10/6/2016 నాడు వచ్చింది. కానీ వీళ్ళు 2021 సంవత్సరంలో సుప్రీంకోర్టు ముందు ఒక ఎఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఆ ఎఫిడవిట్లో ఏముందో నేను ఇప్పుడు చదువుతాను మీకు. ఆ ఎఫిడవిట్ పేజ్ నెంబర్ 10లో ఈ విధంగా ఉందన్నమాట. నేను చదువుతున్నది దయచేసి శ్రద్ధగా వినండి. ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈపీఎస్ క్రియేట్స్ ఏ క్లోజ్డ్ గ్రూప్. It prevents an incumbent member of EPS to withdraw from EPS after 10 years of membership. Wide paragraph 14. It also prevents anyone above 58 years of age to continue with his membership. Wide paragraph 6A. All members of EPS compulsorily commence drawing pension at 58 years of age on the basis of their pensionable salary. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక ఎఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకి ఏం చెప్తున్నారంటే 58 ఏళ్ళ వరకే మేము కంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తాము. 58 ఏళ్ళు నిండిన వెంటనే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పెన్షన్ తీసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. కానీ 21 కంటే 5 ఏళ్ళ ముందే వీళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ గురించి మీకు ఇప్పుడే చెప్పాను నేను. 10/6/2016 నాడు సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్లో ఏముంది? మీరు 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కట్టి 2 ఏళ్ళు వెయిట్ చేసి 60వ సంవత్సరం నుంచి మీరు పెన్షన్ తీసుకుంటే పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము. అది కాకుండా 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ చెల్లించి వెంటనే పెన్షన్ తీసుకుంటే విధానం. ఈ 2 విధానాల్లో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి అని చెప్తున్నారు. మరి 58 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేసి 62 ఏళ్ళు వెయిట్ చేసి 60వ సంవత్సరం నుంచి పెన్షన్ తీసుకుంటే పెన్షన్ ఎంత వస్తుంది అన్నదానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను మీకు.
ఒక ఎంప్లాయీకి 58 ఏళ్ళకే పెన్షన్ తీసుకుంటే 3,000 వచ్చింది అనుకుంటారు. 3,000 వస్తే అతనికి 59 ఏళ్ళ నుంచి ఆ అమౌంట్ తీసుకుంటే అతనికి 4% ఎక్కువ వస్తుంది. అంటే 3,000కి 120 రూపాయలు కలుస్తుంది. అంటే 3,120 59 ఏళ్ళ నుంచి వస్తుంది. మళ్ళీ 3,120 మీద 4%, అంటే 60 ఏళ్ళ నుంచి తీసుకుంటే 3,245 రూపాయలు వస్తుంది. అంటే 58 ఏళ్ళకే తీసుకుంటే 3,000, 59 ఏళ్ళకి తీసుకుంటే 3,120 రూపాయలు, 60 ఏళ్ళకి తీసుకుంటే 3,245 రూపాయలు. అంటే ఇతనికి ఎంత తేడా వచ్చింది? ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చింది? 245 రూపాయలు. మరి ఇప్పుడు చాలా వరకు స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లోనూ, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలోనూ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు ఉందన్నమాట. అందుచేత చాలామంది ఈ 10/6/2016లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు 60 సంవత్సరాల నుంచి తీసుకుందాంలే, ఏదో కొంత ఎక్కువ వస్తుంది కదా అని ఆప్షన్ ఇచ్చారన్నమాట. ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది, ఆప్షన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఎగ్జామ్టెడ్ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ పంపించేస్తున్నారు పిఎఫ్ కమిషనర్కి. ఎందుకంటే కంట్రిబ్యూషన్ పంపించేది పిఎఫ్ ఎగ్జామ్టెడ్ ట్రస్ట్ అన్నమాట. ఇప్పుడు బిహెచ్ఈఎల్ ఉంది, బిహెచ్ఈఎల్లో ఒక ఎగ్జామ్టెడ్ ట్రస్ట్ ఉంటుంది. కంపెనీ యొక్క పరిసరాల్లోనే ఒక ఎగ్జామ్టెడ్ ట్రస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ప్రతి నెల కంట్రిబ్యూషన్ పంపిస్తారు. ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్ పిఎఫ్ కమిషనర్ పంపిస్తారు. వాళ్ళు ఏం చేశారంటే 58 ఏళ్ళు దాటినా కూడా కంట్రిబ్యూషన్ 60 ఏళ్ళ వరకు పంపించారు అన్నమాట. అంటే పంపించేసారని నేను బిహెచ్ఎల్ గురించి చెప్పడం లేదు, జనరల్గా ఇలా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఓఎన్జీసీ విషయంలో జరిగింది. డెహ్రాడూన్ వాళ్ళది హెడ్ క్వార్టర్స్. ఆ డెహ్రాడూన్ వాళ్ళు ఏం చేశారు? 60 ఏళ్ళ వరకు అందరి కంట్రిబ్యూషన్ అది పంపించారు. మరి వీళ్ళు 58 ఏళ్ళ కంటే ముందు ఒక 1 మంత్ ముందు ఆప్షన్ ఇచ్చారా లేదా అన్నది ఇత్తమిద్దంగా ఎవరికి తెలియదు. కొంతమంది ఇచ్చుండొచ్చు, కొంతమంది ఇచ్చుండకపోవచ్చు. కానీ కంట్రిబ్యూషన్స్ మాత్రం 60 ఏళ్ళ వరకు వెళ్ళిపోయారు. అది ఈ విధంగా మనకి డిఫర్మెంట్ అంటే వాయిదా వేసుకునే పద్ధతి మనకి 10/6/2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 60 ఏళ్ళ వరకు ఉద్యోగం చేసేటప్పుడు మనకి 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ప్రతి నెల శాలరీ వస్తుంది. అంచేత ఎంప్లాయీస్ చాలామంది ఈపీఎస్ పెన్షన్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి, అంటే అప్పటికి మనకి కోర్టు జడ్జిమెంట్ రాలేదు హయ్యర్ పెన్షన్ విషయంలో, అందువలన సరేలే 60 ఏళ్ళ వరకు 60 ఏళ్ళ తర్వాత తీసుకుందాము అని చెప్పి వాళ్ళు కొంతమంది ఆప్షన్ ఇచ్చుండొచ్చు, కొంతమంది ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ 60 ఏళ్ళ వరకు వెళ్ళిపోయింది అక్కడ. మరి ప్రతి నెల ఈపీఎఫ్ఓ ఏం చేస్తుంటుంది? మన పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. మనం వెళ్ళి పిఎఫ్ కమిషనర్ ఆఫీస్కి డబ్బులు తీసుకునే పద్ధతి ఏం లేదు కదా, బ్యాంక్లో మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. మరి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేసినప్పుడు వీళ్ళు 2 సంవత్సరాలకి క్రెడిట్ అవుతున్న అమౌంట్ అలా ఉంచిస్తే, సపోజ్ 3,000 వస్తుంది ఒక అతనికి పెన్షన్, 3,000కి అతనికి ఎలిజిబిలిటీ ఉంది 58 ఏళ్ళకి, 2 ఏళ్ళు అంటే 24 నెలలు, 24 నెలలు ఇంటూ 3,000 72,000. ఈ 72,000 ప్రతి నెల అతనికి బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. మరి బ్యాంకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది. కనీసం 72,000 ఒక 80,000 ఎంత అవుతుంది అన్నమాట. 80,000 అతనికి 2 ఏళ్ళ తర్వాత 80,000 ఉంటాయన్నమాట. ఆ డబ్బులు వాడుకోకపోతే ఆ 80,000 ఉంటాయి. మరి 80,000 మీద అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా ప్రతి నెల 60 ఏళ్ళ తర్వాత. 80,000 మీద ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో మంత్లీ, ఆ అమౌంటే ఈ 3,000 మీద ఎక్కువ ఇస్తున్నారు కదా. ఇప్పుడు 3,000 మీద ఎంత ఇస్తున్నారు వీళ్ళకి?
245 రూపాయలు ఇస్తున్నారు. 3,058 ఏళ్ళకి మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు 60 ఏళ్ళకి తీసుకుంటామంటే 3,245 రూపాయలు ఇస్తున్నారు. అంటే 245 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. మరి ఆ 245 రూపాయలు ఇతను 2 సంవత్సరాలు బ్యాంకులో పడిన 3,000 రూపాయలు అలాగే ఉంచిస్తే అతనికి 72,000, అంటే 24 × 3,000 72,000. సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏదో కొంత ఇస్తారు కాబట్టి అది కలిపితే అతనికి 75,000 నుంచి 80,000 వరకు అవుతుంది అన్నమాట. మరి ఆ 80,000 మీద ప్రతి నెల వడ్డీ ఖచ్చితంగా ఇతనికి 245 రూపాయలు వస్తుంది కదా, దానికంటే ఎక్కువ వస్తుంది కదా. మరి అది అలా గుర్తిస్తే 245 రూపాయలు వడ్డీ వస్తుంది. 245 రూపాయల కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. అతను వచ్చి ఈ 80 రూపాయలు అతని యొక్క సొంతం అవుతుంది. అంటే అతని జీవితాంతం 80 రూపాయలు అతనికే చెందుతుంది. బ్యాంకులో అలాగే ఉంచిస్తే ఖచ్చితంగా అతనికి ప్రతి నెల 245 రూపాయల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. మరి ఆ విధంగా చేయకుండా మనం డిఫర్మెంట్ ఎందుకు పెట్టుకున్నాం? డిఫర్మెంట్ అంటే ఇక్కడ 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేసి 2 ఏళ్ళు ఆగి పెన్షన్ తీసుకునే విధానం. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకే నష్టం కదా, ఈపీఎఫ్ఓకి ఏమీ నష్టం లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల తర్వాత తీసుకుంటాను అని అంగీకారం ఇచ్చినప్పుడు 2 సంవత్సరాల తాలూకా నెలకి 3,000 అమౌంట్ ఈపీఎఫ్ఓ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఖజానాలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దాని మీద వచ్చే ఈపీఎఫ్ఓకి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్నే మనకి 4% ఇయర్లీ చొప్పున ఎక్కువ ఇస్తున్నారు. అంటే 245 రూపాయలు ఆ అమౌంట్ నుంచి వచ్చిన మంత్లీ ఇంట్రెస్ట్లో వచ్చి వాడు ఇస్తున్నారు కదా. మరి ఈ విధంగా మనం లెక్క వేసుకుంటే మనకే నష్టం యాక్చువల్గా. మరి ఇంకో పద్ధతి ఏంటంటే 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేయడం. 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేసి వెంటనే పెన్షన్ తీసుకోవడం. మరి 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ లాభం ఏంటంటే 2 సంవత్సరాలు కంట్రిబ్యూటరీ సర్వీస్ అదనంగా లెక్కించబడుతుంది. అంటే మనం పెన్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 58 ఏళ్ళకి ఏ లెక్క అయితే చేస్తారో దానికి ఇంకో 2 ఏళ్ళు అదనంగా యాడ్ అవుతుంది అన్నమాట. అది రెండో పద్ధతి అన్నమాట. కానీ ఈ రెండిటికి మనం కంపల్సరీగా ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఏ విధంగా ఇవ్వాలంటే నేను 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కడతాను, 2 ఏళ్ళు వెయిట్ చేస్తాను, 60 ఏళ్ళ నుంచి తీసుకుంటాను అన్నది ఒక పద్ధతి. నేను 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కడతాను, వెంటనే పెన్షన్ తీసుకుంటాను అన్నది రెండో పద్ధతి. మరి ఈ రెండో పద్ధతిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది మనకి. ఏంటంటే ఈ 58 ఏళ్ళకి తీసుకుంటే పెన్షన్ 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూట్ చేసి తీసుకుంటే ఈ మధ్యలో పెన్షన్ క్యాలిక్యులేషన్లో ఏదైనా అమెండ్మెంట్ తీసుకొస్తే మనకు ప్రాబ్లం వస్తుంది. సపోజ్ 58 ఏళ్ళకి లాస్ట్ 60 మంత్స్ యావరేజ్ మీద పెన్షన్ ఇచ్చాడు అనుకుందాం. 59వ ఏడు వచ్చేటప్పటికి అది 72 నెలలు చేస్తే మరి తనకి ఎఫెక్ట్ ఇస్తుంది కదా. 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల 59వ ఏళ్ళలో అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. అప్పుడు ఇతనికి 60 ఏళ్ళ నుంచి పెన్షన్ ఏదైతే క్యాల్కులేషన్ అవుతుందో అది ఒకవేళ లాస్ట్ 72 మంత్స్ అంటే ఇక్కడ కూడా ఇతనికి లాస్ వస్తుంది అన్నమాట. అందువలన మనం సాధారణంగా 58 ఏళ్ళకి తీసుకోవడమే పెన్షన్ సేఫ్ అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంతమంది మరి శాలరీ మాకు బాగానే వస్తుంది అని చెప్పి ఈ పెన్షన్ ఏదో 3,000 4,000 వస్తుంది, ఈ పెన్షన్ తర్వాత తీసుకుందాం, అదే ఒక 2 ఏళ్ళు ఆగిన తర్వాత తీసుకుందాం, ఏదో కొంత ఎక్కువ ఇస్తారు కదా అన్నట్టు ఈ విధంగా ఆప్షన్ ఇచ్చారు అన్నమాట. ఆప్షన్ ఇవ్వడం వల్ల నేను చెప్పిన మనకి నష్టాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎందుకు చేశారు అని ఒకసారి వెనక్కి వెళ్తే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి అపాయింట్ చేసింది 2009లో. వాళ్ళ రికమెండేషన్స్ ఏంటంటే మీరు పెన్షన్ ఇచ్చే ఏజ్ని 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి పెంచండి. దానివల్ల మీకు
23,363 కోట్లు మిగులుతాయని వాళ్ళు రికమెండ్ చేశారు. అంటే 2009లో వాళ్ళు చేసిన రికమెండేషన్ ఏంటంటే మీరు 58 ఏళ్ళకి ఇచ్చే పెన్షన్ని 60 ఏళ్ళకి ఇస్తే మీకు 23,363 కోట్లు మిగులుతాయి అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి తర్వాత కూడా అనేక విధాలుగా అందరూ రిపోర్ట్లు ఇచ్చారు. ఈ విధంగా ఆ వివరాల్లోకి నేను ఇప్పుడు వెళ్తాం లేదు. ఈ రికమెండేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిఫర్మెంట్ ఆఫ్ పెన్షన్ అన్నది ఇక్కడ అప్లై చేశారన్నమాట. ఇక్కడ ఒక్క ఉపయోగం ఒకటే ఉంటుంది అన్నమాట. ఒకటే ఉపయోగం ఉంటుంది. ఏంటంటే వాడికి 58 ఏళ్ళకి మినిమం కంట్రిబ్యూటరీ సర్వీస్ 9 ఏళ్ళే ఉందనుకోండి, అప్పుడు వాడికి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి 60 ఏళ్ళు అయితే 11 ఏళ్ళు అవుతుంది అన్నమాట. కానీ ఈపీఎఫ్ఓ కూడా ఈ 60 ఏళ్ళకి కంట్రిబ్యూటరీ సర్వీస్ 60 ఏళ్ళ వరకు చేసినప్పుడు ఈ 2 ఏళ్ళు మినిమం పెన్షన్కి పరిగణలోకి తీసుకోరాదు అని కూడా వాళ్ళు సర్క్యులర్లో క్లియర్గా చెప్పారు అన్నమాట. అంటే 58 ఏళ్ళకే నువ్వు మినిమం కంట్రిబ్యూటరీ సర్వీస్ 10 ఏళ్ళు ఉండాలి. అంతేగాని 58 ఏళ్ళకి 9 ఏళ్ళు ఉండి ఈ 2 ఏళ్ళు ఎక్స్ట్రా కలిపితే 11 ఏళ్ళు అవుతుంది. ఆ విధంగా నీకు పెన్షన్కి ఎలిజిబిలిటీ రాదు అని వాళ్ళు సర్క్యులర్లో చెప్పారు అన్నమాట. అందువల్ల ఏంటంటే 58 ఏళ్ళకి చాలామంది కొంతమంది ఆప్షన్ ఇచ్చారు, కొంతమంది ఆప్షన్ ఇవ్వకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతున్నాయి, అంటే పిఎఫ్ కమిషనర్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. రీసెంట్లీ నేను విన్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్లో మెర్జ్ అయిన తర్వాత 30th సెప్టెంబర్ 2019 నుంచి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు అయితే వాళ్ళ కంట్రిబ్యూషన్ 60 ఏళ్ళ వరకు రెమిట్ అయిపోతుంది అన్నమాట. రెమిట్ అయిపోతుంటే కొంతమంది ఆప్షన్ ఇచ్చారా లేదా అన్నది మనకి విధంగా తెలియదు. కంపల్సరీగా వీళ్ళు ఆప్షన్ ఇవ్వాలి. 58 ఏళ్ళు నిండిన 1 month లోపలే ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఇచ్చిన తర్వాత రైటింగ్లో అందులో క్లియర్గా తెలియజేయాలి. అంటే నేను 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కడతాను, 2 ఏళ్ళు ఆగుతాను, 60 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటాను, లేదా 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కడతాను, వెంటనే పెన్షన్ తీసుకుంటాను. ఈ విధమైన ఆప్షన్ ఇచ్చారా లేదా అన్నది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ డిఫర్మెంట్ ఆప్షన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళది రిజెక్ట్ అయింది అని కూడా అన్అఫీషియల్గా తెలిసింది. కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు. డిఫర్మెంట్ ఎవరైతే ఆప్షన్ ఇచ్చారో అది రిజెక్ట్ అయింది అని ఒక వార్త అయితే వచ్చింది. దీని మీద కన్ఫర్మేషన్ ఏమీ లేదు. అలాగేంటంటే ఈ డిఫర్మెంట్ అనేది ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దీనివల్ల ఇంకొక పెద్ద నష్టం ఏంటంటే ఈ ఆప్షన్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు వచ్చింది 4th November 2022 నాడు వచ్చింది హయ్యర్ పెన్షన్ విషయంలో. మరి వీళ్ళు 10/6/2016 నాడు డిఫర్మెంట్కి సర్క్యులర్ వచ్చినప్పుడు చాలామంది ఆప్షన్ ఇచ్చారు. ఏంటంటే ఆ రోజు పెన్షన్ మనకి చాలా తక్కువ, 3,000 4,000 అంతే వస్తుంది. కాబట్టి ఇది మనకి ఎలాగే జీతం వస్తుంది కదా 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అని కొంతమంది ఆప్షన్ ఇచ్చారు. కొంతమంది ఆప్షన్ ఇవ్వకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్ పిఎఫ్ కమిషనర్కి రిమిట్ అయిపోతున్నాయి 60 ఏళ్ళ వరకు. మరి లోయర్ పెన్షన్ పొందుతున్నప్పుడు నువ్వు డిఫర్మెంట్కి ఆప్షన్ ఇస్తే అది హయ్యర్ పెన్షన్ కూడా వర్తిస్తుంది. ఇది చాలామంది మిస్ అయ్యారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి గ్యారంటీ లేదు సుప్రీంకోర్టులో కేసు గెలుస్తామా లేదా అని. అందుచేత వాళ్ళు మనకి హయ్యర్ పెన్షన్ వస్తుందో రాదో అని చెప్పేసి కొంతమంది ఆప్షన్ ఇచ్చారు, కొంతమంది ఆప్షన్ ఇవ్వకపోయినా కంట్రిబ్యూషన్స్ వెళ్ళిపోతున్నాయి అక్కడికి. తీరా మనకేంటంటే జడ్జిమెంట్ ఎంప్లాయీస్కి ఫేవరబుల్గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 4th November 2022 నాడు వచ్చింది. అంటే ఈ సర్క్యులర్ వచ్చిన 6 సంవత్సరాల తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చింది అన్నమాట. మరి ఇప్పుడు ఓఎన్జీసీలో చాలామంది డిఫర్మెంట్కి ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మరి హయ్యర్ పెన్షన్ 60 ఏళ్ళ నుంచి వస్తుంది కదా.
58 ఏళ్ళ నుంచి రాదు. ఒక ఎంప్లాయీకి 4,000 వచ్చిందనుకోండి ఓఎన్జీసీలో, 58 ఏళ్ళకి అతను 4,000 ఉంది. 4,000 మీద ప్రతి సంవత్సరం 4% ఇంక్రీజ్ చేస్తుంటా అతనికి పెన్షన్ 60 ఏళ్ళ నుంచి అతనికి ఇచ్చారన్నమాట. 4,000కి మనం 4% ఇంక్రీజ్ చేస్తే 59 ఏళ్ళకి 4,160 వస్తుంది. ఇది మళ్ళీ 4% ఇంక్రీజ్ చేస్తే 4,326 రూపాయలు వస్తుంది. అంటే 326 రూపాయలు అతనికి 4,000 కంటే ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ విధంగా అతను ఆప్షన్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళ హెడ్ ఆఫీస్ రిమిట్ చేసేయడమో 60 ఏళ్ళ వరకు జరిగింది. కానీ ఇప్పుడు అతనికి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చింది. హయ్యర్ పెన్షన్ అంటే ఓఎన్జీసీలో జీతాలు ఎక్కువ బాగా, అంటే హయ్యర్ పెన్షన్ భారీగా వస్తుంది వాళ్ళకి. కానీ లోయర్ పెన్షన్లో నువ్వు డిఫర్మెంట్కి ఆప్షన్ ఇచ్చావు, అది ఆటోమేటిక్గా హయ్యర్ పెన్షన్ కూడా వర్తిస్తుంది. అంటే ఇతను 4,000 బదులు హయ్యర్ పెన్షన్ నెలకి 60,000 80,000 వస్తే 80 × 24 అంటే అతనికి దాదాపు 18-19 లక్షలు లాస్ అయిపోయాయి. అది చాలా మందికి ఆ విధంగా ఓఎన్జీసీలో జరిగిందని నాకు తెలిసిందన్నమాట. అది ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కట్టి 60 ఏళ్ళకి పెన్షన్ తీసుకునే విధానాలు జరుగుతుంది. మళ్ళీ 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కట్టి వెంటనే పెన్షన్ తీసుకున్నప్పుడు కూడా అప్పుడు మనకి ఏరియర్స్ రావన్నమాట. 58 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కట్టి 60 ఏళ్ళ వరకు వెయిట్ చేస్తే మనకి ఏరియర్స్ తక్కువ వస్తాయి. ఈ 2 ఏళ్ళు మనకి ఏరియర్స్ రావు, ఎందుకంటే మనం 60 ఏళ్ళ నుంచి పెన్షన్ ఆఫ్ చేస్తాం కాబట్టి. మరి 60 ఏళ్ళ వరకు కంట్రిబ్యూషన్ కట్టినా సరే ఏరియర్స్ తక్కువ వస్తాయి అన్నమాట. మరి ఈ విషయంలో చాలామంది తర్వాత మనం ఆప్షన్ ఇవ్వడంలో కొద్దిగా ఆలోచన చేయలేదు అని ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో డిఫర్మెంట్ విషయంలో మనకి కొంత అవగాహన లోపం వలన కానీ, లేకపోతే మనకేంటంటే నెలకి జీతం వస్తుంది, ఈ తక్కువ పెన్షన్ ఏదైతే 3,000 4,000 ఉందో అదో 2 సంవత్సరాల తర్వాత వచ్చినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అన్న ఆలోచనతో చాలామంది ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళ హెడ్ ఆఫీసు కంట్రిబ్యూషన్స్ 60 ఏళ్ళ వరకు కంటిన్యూ చేసి ఉండొచ్చు అన్నమాట. అందువలన డిఫర్మెంట్ ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇప్పటికి కూడా డిఫర్మెంట్ ఆప్షన్ అనేది ఇప్పుడు కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా సరే ప్రస్తుతం వర్క్ చేస్తుంటా 2026లోనో 2025లోనో రిటైర్ అయ్యేవాళ్ళు డిఫర్మెంట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో అమెండ్మెంట్లు ఏమైనా రావచ్చు, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల పెన్షన్ మనకి ఏరియర్స్ వచ్చేటప్పుడు 2 ఏళ్ళు తక్కువ వస్తాయి అన్నమాట. అందుచేత ప్రజెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు డిఫర్మెంట్ ఆప్షన్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా అప్పుడు ఆప్షన్ ఇవ్వండి అని అంటున్నాను. నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. ఈ డిఫర్మెంట్ ఆప్షన్ అనేది హయ్యర్ పెన్షన్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళకే మాత్రమే కాదు, హయ్యర్ పెన్షన్కి అర్హత లేని వాళ్ళు కూడా, అంటే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆప్షన్ ఇవ్వాలి. సపోజ్ 2026లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడు, అతనికి 5,000 రావచ్చు పెన్షన్. అంటే 5,000 అన్నది విత్ ఇన్ ది సీలింగ్ పెన్షన్ 5,000 రావచ్చు. మరి 5,000 పెన్షన్ అతను 2 సంవత్సరాలు వాయిదా నాకు అక్కర్లేదు, నాకు 4% ఎక్కువ ఇస్తే చాలు అని అనుకుంటే 5 × 12 60,000, 60,000 + 60,000 1,20,000 అతను పోగొట్టుకున్నట్టు అవుతుంది.
ఆ 1,20,000 ఆ 2 సంవత్సరాలు ఈపీఎఫ్ఓ ఖజానాలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అదే అమౌంట్ని అతను సేవింగ్స్ బ్యాంక్లో ప్రతి మంత్ ఈపీఎఫ్ఓ క్రెడిట్ చేస్తున్నప్పుడు అలాగే ఉంచిస్తే ఆ 2 సంవత్సరాలకి ఆ 1,20,000 ఒక 10,000 అంత యాడ్ అయ్యి సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏదో వస్తుంది కదా, అది యాడ్ అయినప్పుడు 1,30,000 అవుతుంది. ఆ 1,30,000 మీద అతను ఒక ఫిక్స్డ్ టర్మ్ డిపాజిట్ ఏదైనా చేసుకుంటే ప్రతి నెల అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఆ ఇంట్రెస్ట్ ఇతనికి వచ్చే 4% కంటే ఎక్కువ కదా. అక్కడ 1,30,000 అతని సొంతం, మళ్ళీ అతనికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అంతా ఈపీఎఫ్ఓ ఇచ్చే 4% కంటే ఎక్కువ అన్నమాట. అందువలన ప్రతి ఒక్క ఎంప్లాయీ అతనికి హైయర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఒక్కరు ఫ్యూచర్లో డిఫర్మెంట్కి ఆప్షన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని 1-2 సార్లు ఆప్షన్ ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.